గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చదువుకుంటున్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కామన్గా ఉన్న సమస్య మోకాళ్ళ నొప్పులు. సో దీనికి మనకు అందుబాటులో ఉన్నటువంటి వంటింటి చిట్కాలతోటి ఈ మోకాళ్ళ నొప్పులను క్లియర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు చిట్టుబట్ల మధుసూదన్ శర్మ గారు. మరి వారితో మాట్లాడదాం. మన గురించి మనకు అందరికీ తెలుసు. ఆయన ఎంతో సుపరిచితులు. చిన్న చిన్న చిట్కాలతో మనకున్న సమస్యలన్నీ ఎట్లా క్లియర్ చేస్తారన్నది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు చదువుకుంటున్న పిల్ల దగ్గర నుంచి కూడా చూస్తే ప్రతి ఒక్కళ్ళు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మోచేతుల నొప్పులు వస్తున్నాయి అనేసి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎందుకు ఈ జనరేషన్లోనే ఎందుకు ఇలా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి? మనం ముందు చూసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. 50 years తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యేటివి. ఇప్పుడు అలా కాదు. కరెక్ట్ అమ్మా, మీరు చెప్పింది 100% నిజమమ్మా. యాక్చువల్గా ఏంటంటే పోషకాహార లోపం ప్రధానమైన కారణమమ్మా. అంటే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ అలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, కానీ పోషకజనితమైనటువంటి పోషకభరితమైనటువంటి శరీరానికి ఉపయోగపడే ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి లేదమ్మా. అది ఒకటి. రెండోది ఏమంటే ముఖ్యంగా ఏమంటే సూర్య భగవానుడు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ భగవానుని ఆశీర్వాదం మనం పొందలేకపోతున్నాం, రకరకాల కారణాలు. సో సూర్యకిరణాల ప్రభావమే లేకపోయిందమ్మా. సో విటమిన్ డి చాలా అవసరం. ఈ మోకాళ్ళు నొప్పులు రాకుండా ఉండాలంటే విటమిన్ డి చాలా అవసరం. దీనికి తోడే ఉంటే ఈ పోషకాహార లోపం వల్ల బాడీలో కాల్షియం కూడా తగ్గిపోతుందమ్మా. సో ఇలాంటి కారణాలు. రెండోది ఏంటంటే శారీరక శ్రమ లేదమ్మా. ఏదైనా పిల్లల నుంచి పెద్దల వాడు కూడా శారీరక శ్రమ లేకపోవడం చేత. రెండవది ఏంటంటే ఈ వెయిట్, చిన్న వయసులోనే వాళ్ళు ఉండవలసిన బరువు కంటే ఎక్కువ వెయిట్ ఉండడం, ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయమ్మా. ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు కొన్నాళ్ళు వెయిట్ చేసి మరీ తప్పని పరిస్థితులు కానీ, లేకపోతే కొంతమంది ఆ నొప్పులు వచ్చినటువంటి వెంటనే కానీ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుతుంటారమ్మా. చిన్నపిల్లల విషయం అంటే వాడకపోవచ్చు. ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఆ మోకాళ్ళ నొప్పులు వస్తే మాత్ర వేసేసుకుంటారు. ఇది సింపుల్గా అయిపోతున్నాయి. పెయిన్ కిల్లర్స్ చాలా తప్పం అది. దాని పెయిన్ కిల్లర్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో డాక్టర్లు చెప్పినన్ని రోజులు కొంతకాలం పాటు వాడే ఆపేసేయాల్సిందే. కానీ డాక్టర్లు ఏదో చెప్పారు, ఏదో వాళ్ళు కొన్నాళ్ళు వాడమని చెప్తే మనం డాక్టర్లను కూడా మనం సంప్రదించకుండా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల అనేక రకాల దుష్ఫలితాలు కలుగుతాయమ్మా. అంటే కిడ్నీస్ మీద దాని ప్రభావం చూపిస్తుంది ఆ పెయిన్ కిల్లర్స్. తర్వాత ఈ బోన్ మ్యారో మీద దాని ప్రభావం చూపిస్తుంది. తర్వాత లివర్ మీద దాని ప్రభావం చూపిస్తాయి పెయిన్ కిల్లర్స్ అమ్మా. తర్వాత గ్యాస్ట్రిక్ మ్యూకోస్ అమ్మా, అంటే కడుపులో అల్సర్స్ రావడము, ఈ పుళ్ళు రావడము, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడము, తర్వాత మోషన్ ప్రాబ్లం రావడము. ఒక ప్రాబ్లం ఏమో అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి చిన్నపిల్లలు జనరల్గా ఈ పెయిన్ కిల్లర్స్ చాలా మరీ తప్పని పరిస్థితులు వాడతారు. కానీ ఇంతకుముందే నేను చెప్పినట్లు 20-25 దాటిన వాళ్ళలో ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కాబట్టి ఏమాత్రము శ్రేయదాయకం కాదు, క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం అంతకన్నా కాదమ్మా, వాడకూడదు. కాబట్టి అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మొట్టమొదట సమస్య కొద్దిగా ఉన్నప్పుడు పైపుత మందులతోనే తగ్గించుకోవడం మంచిదమ్మా. అయితే మనకు సైడ్ బెనిఫిట్స్ తోటి మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోటి మనం దీనికి ఎలాంటి సొల్యూషన్ చూడొచ్చు చెప్తామా. బ్యాక్ టు నేచర్ అంటారు కదమ్మా, బ్యాక్ టు నేచర్. కాబట్టి మనం నేచర్ ప్రకృతికి దగ్గరికి వచ్చి ప్రకృతి పరంగా మనం ఆ యొక్క ప్రకృతిలో లభించేటువంటి ఔషధాలు వాడుకుంటే క్షేమదాయకంగా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, సైడ్ బెనిఫిట్స్తోనే ఆ సమస్య నుంచి బయటపడవచ్చమ్మా. సో పైపుత మందు కూడా మోకాళ్ళ నొప్పులు చాలా అద్భుతంగా, ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఇప్పుడు చిన్న వయసు వాళ్ళకి కానీ లేకపోతే పెద్ద వయసు వాళ్ళకి కానీ మోకాళ్ళ అరుగుదల వల్ల ఈ నొప్పులు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ, ఏదేమైనప్పటికీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆ యొక్క మెడిసిన్ కింద మనం తయారు చేసుకుని వాడుకున్నట్లయితే చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే అందులో ఉన్నటువంటి ఆ మెడిసినల్ వాల్యూస్, మెడిసినల్ గుణాలన్నీ కూడా లోకల్గా పనిచేసేసి ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చమ్మా. అది ఎలాగంటే ఇప్పుడు ఆవాల ఐడియా ఉంది కదమ్మా, వేరే చెప్పక్కర్లేదు. ఆవాలు ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే ఉంటుంది. వాము, ఓమము, అజవాయిన్ అంటుంటారు. అది కూడా ఇంచుమించు అందరి ఇళ్ళలో ఉంటుంది. ఏదైనా పర్లేదమ్మా. ఆవాలు ఉంటే ఆవాలు వాడుకోవచ్చు, లేదు వాము ఉంటే వాము వాడుకోవచ్చు. రెండు ఉన్నా వాడుకోవచ్చు. ఏది ఉంటే ఒకటి సరిపోతుంది, ఒకటి చాలు. అది కానీ ఇది కానీ సరిపోతుంది. మరీ వేడి తత్వం ఉండి విపరీతమైన హీట్ తత్వం ఉన్నటువంటి వాళ్ళు, అట్లా వాళ్ళు అయితే ఆవాలు కాకుండా ఈ యొక్క వాము వాడుకోవడం మంచిదమ్మా. ఆవాలకు తీక్ష్ణత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి జనరల్గా అయితే ఇది సరిపోతుందమ్మా. అట్లా ఏదన్నా కొంచెం వేడి తత్వం ఎక్కువ ఉండి బాడీ హీట్ టెండెన్సీ ఉండేసేసి అట్లా ఏదన్నా ఇబ్బంది ఉండేటువంటి వాళ్ళైతే దానికి ప్రత్యామ్నాయంగా వాము వాడుకోవచ్చు. అయితే వాము కానీ ఒక ఆవాలు కానీ ఏదే జనరల్గా చెప్తుంటాము. అది ఎట్లా అంటే
పిండి తయారు చేసుకోవాలి. ఆవాల పిండి కానీ వాము పిండి కానీ ఏమా, వామును మిక్సీలో వేసినా ఆవాలను మిక్సీలో వేసినా పిండి అయిపోతుంది. అది ఒక భాగం తీసుకోవాలమ్మా, మనకి ఎంత కావాలో అంత. దానికి రెట్టింపు ఆముదం అమ్మా. ఆముదం, ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 గ్రామ్స్ ఆర్ 25 గ్రామ్స్ ఈ పొడి తీసుకున్నాం అనుకున్నామా, 50 గ్రామ్స్ ఆముదం తీసుకోవాలి. అందులో తగినన్ని నీళ్లు కలిపేసారు అమ్మా, అర్థమవుతుంది కదమ్మా. అవును. సో ఏదో ఒకటి తీసుకొని దానికి రెట్టింపు ఆముదం కలిపేసి తగినన్ని నీళ్లు చేర్చేసేసి అంత బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టేసి కొద్దిసేపు వేడి చేయాలమ్మా, ఉడికించాలి అమ్మా. ఉడికించిన తర్వాత గుజ్జులాగా తయారైపోతుంది అనమాట అది. ఆ విధంగా తయారైనప్పుడు అది దించేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మోకాలు భాగంలో చుట్టూ అప్లై చేసేయాలమ్మా. లేక చల్లారిన తర్వాత అయినా వాడుకోవచ్చు, గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి. కాబట్టి ఇట్లా సమస్య మరీ తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు రోజు 2 సార్లు ఇలాగ చేసేసి తర్వాత రోజు ఒక్కసారి చేసుకుంటే సరిపోతుందమ్మా. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి చేసినా సరిపోతుంది. కొన్నాళ్ళు వాడితే చాలా చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందమ్మా, చాలా త్వరగా తగ్గిపోతుంది నొప్పి కూడా. ఇందులో ఉండే రసాయన పదార్థాలు కూడా అన్నీ ఆ పెయిన్ మీద పనిచేసేటివే. ఇప్పుడు వాములో ఉంటుండే కెమికల్స్ కానీ, ఆవాల్లో ఉంటుండే కెమికల్స్ కానీ, ఆముదంలో ఉంటుండే కెమికల్స్ కానీ, రసాయన పదార్థాలన్నీ కూడా ఈ పెయిన్ మీద, కడుపులోకి వాడినా పెయిన్ తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. స్థానికంగా అంటే లోకల్గా అప్లై చేసిన ఆ యొక్క రసాయన ఔషధ గుణాలు పీల్చుకొని చర్మ భాగము ఆ రక్తంలో కలిసి దాని ప్రభావాన్ని చూపిస్తాయమ్మా. కాబట్టి ఇది క్షేమదాయకంగా ఉంటుంది. కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధము. ఇంతకుముందు కూడా నేను కొన్ని కార్యక్రమాలు మోకాళ్ళ నొప్పులకు సంబంధించి చాలా వీడియోస్ చెప్పానమ్మా. అవన్నీ కూడా చాలా సులువుగా ఉన్నాయని చెప్పేసి కూడా చాలా మంది నాకు చెప్తుంటారు. సో మళ్ళీ కూడా కొత్తగా కూడా చెప్పండి సార్ ఇలాంటివి అని చెప్పేసి చెప్తుంటారు. అది మీ ద్వారా ప్రేక్షకులకు అందుతుందమ్మా. ఇప్పటివరకు చూసాం సార్ చాలా వీడియోస్, అన్నిట్లో కూడా మనకు అందుబాటులో ఉంటున్నాయి. వంటింటి చిట్కాలు అంతే, ఇంకా ఇవన్నీ కూడా వంటింట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోటే మనము ఇలా మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందుతున్నాం, అది కూడా మీ వీడియోస్ ద్వారా. రైట్, థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి సలహా ఇది. ఏంటంటే వంటింట్లో దొరికే ఈ చిన్న వస్తువులతోటే మనకు మోకాల నొప్పులు, చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఆరోగ్యాన్ని మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.